రండి చూద్దాం. ఇది 30 సంవత్సరాలు దీని ఏజ్. ఇది కూడా సేమ్, అటు ఇటు 2 వేసారు. 30 సంవత్సరాలు దీనికి కూడా ఏజ్. ఇది కొత్తగా వచ్చిందిలేండి, 2 ఇయర్స్ అయిందంత వచ్చి. రండి, నా ఫేవరెట్ ముళ్ళకాయ. అలీగారితో పెద్ద చరిత్రే ఉంది కదా దీంతో. అలీగారు మనకు పెద్ద చరిత్ర చూపించారు ఈ ముళ్ళకాయల గురించి. కలేజా సినిమా. నెక్స్ట్ మనీ ప్లాంట్ అండి. కొబ్బరి చెట్టుకి ఎక్కిస్తే ఎంత పొడుగు ఎక్కేసిందో చూడండి, పెద్ద పెద్ద ఆకులతో. నెక్స్ట్ సంపెంగ చెట్టు. సంత పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగతిని చూడ జాబిల్లి వచ్చింది. ఇవి చూసారుగా గంట ఫ్లవర్స్. చాలా ఉంటాయి చెట్టుకి, కానీ ఈ మధ్య తక్కువ పూస్తున్నాయి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇవి గ్లాసెస్ దగ్గర పెట్టారు, చెక్కతో చేసినవి. ఇవి మొత్తం ఎయిర్ ప్లాంట్స్, ఇంట్లో పెట్టుకునేవి. కానీ ఇది బయట వదిలేసాం అనమాట. బయట గార్డెనింగ్ బాగుంది కదా అని పెట్టాము. ఎవ్రీ వీక్ వాటర్ ఉంటుంది దానికి. ఇది ఫిష్ ప్లాంట్. ఇవి కూడా ఎయిర్ ప్లాంట్స్ అనండి. వీటికి కూడా ఎవ్రీ వీక్ వాటర్ ఉంటుంది. ఎయిర్ ప్లాంట్స్ అయిపోయినాయి కదా. బ్యాంబూ టోన్స్. చాలా బాగుంటుందండి సౌండ్, ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇవి కూడా చాలా మంచి సౌండ్ వస్తాయి. నెక్స్ట్ రండి, మీటింగ్ ఏరియా వైపు ఉన్న ప్లాంట్స్ అన్ని చూసేద్దాం రండి. ఇక్కడ వచ్చి జాజి పూలు లాంటి చెట్టు, కానీ జాజి పూలు కాదు. నైట్ పూట మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. ఇటు శంఖం పూలు. ఇక్కడ లిల్లీ చాలా బాగున్నాయి కదా. మందారం. చిన్న చెట్టుకి ఎక్కువ పూలు పూస్తున్నాయి, చాలా బాగుంటుంది. ఇది మీటింగ్ ఏరియాకి వెళ్ళే ప్లేస్. మొత్తం గ్లాసెస్ వేయించారండి. ఇంకా గ్లాసెస్ ప్రోగ్రామ్ అవ్వలేదు. చుట్టూ గ్లాసెస్ వస్తాయి. ఇంకా వీటికి కూడా చాలా ఏజ్ ఉంటుందండి. మినిమం ఒక 40 ఇయర్స్ 45 ఇయర్స్ ఉంటుంది. మా సార్ చాలా జాగ్రత్తగా కాపాడుకున్నారు. ఈ కుర్చీలు, సోప్, ఇంకా పెద్ద సోఫా ఉంది. ఇవి మామూలు చైర్స్. పెద్ద సోఫా తీసేశారు. ఇక్కడ కూర్చొని మామూలు మీటింగ్ పెట్టుకోవడానికే వేసుకున్నారు చైర్స్. చాలా బాగుంటుంది ఇది కూడా. ఆకాశ తామర. ఒక రింగ్ మొత్తం దీనికే ఇచ్చాం. చాలా బాగుంటాయి. ఇక్కడ లేని ప్లాంట్ అంటూ ఏమీ ఉండదండి. ప్రతి ఒక్క గులాబీ మొక్కల దగ్గర నుంచి అన్నీ, ముళ్ళ పువ్వుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఏది అందంగా కనిపిస్తే అది మా గార్డెన్లో కనిపించాలి. వరహాలు అన్నీ ఉన్నాయండి. ఇది కమలా పువ్వు తామరో కూడా నాకు తెలియదు. దీనికి కూడా ఏజ్ ఉంటుంది. దీనికి 20 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. 18, 20. ఎప్పటికప్పుడు కొమ్మలు ఇరిగిపోతున్నాయి వర్షాకాలంలో. వాటిని అలాగ జాగ్రత్తగా పొందు చేసుకుంటూ వస్తున్నారు. ఇది వచ్చి మన ఫిష్ ట్యాంక్. బాగా పెట్టారు, కానీ ఇప్పుడు వాటర్ తగ్గిపోయినాయి. కానీ ఫిషెస్ మాత్రం అందులోనే ఆ ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్లో ఉంటాయి అవి. లోపల మొత్తం మనీ ప్లాంట్తో డెకరేషన్ చేస్తారు. ఇంతకుముందు దీంట్లో తాబేళ్ళు వేసాము. ఏంటంటే నెట్ కట్టిన దానికి అవి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఫిష్ ఎక్వేరియం కూడా మంచి హోమ్ లుక్ ఇచ్చామన్నమాట. చాలా బాగుంటుందండి. మొక్కల మధ్యలో ఉండటం అదొక ఆనందం. ఇది వైట్ ఫ్లవర్స్. వీటి పేరు నాకు తెలియదు, అడగండి. మనీ ప్లాంట్ కొబ్బరి చెట్టుకి ఎక్కించాం. ఇది వచ్చి దీనికి కూడా ఒక 18-20 ఇయర్స్ ఉంటుంది. దీనికి 60 ఇయర్స్. బావి గొడుగు పెట్టేశాం. ఇది ఫిష్. ఇది మళ్ళీ ఫిష్ ప్లాంటే పెద్దది. ఇది నిమ్మ చెట్టు అండి. దీనికి 20 ఇయర్స్ ఉంటుంది. ఇది వచ్చి ముళ్ళ పూలు, చాలా బాగుంటాయి. ఇవి బంగినపల్లి మామిడి పళ్ళు, చాలా టేస్ట్ అండ్ చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద అవుతాయి, కానీ కిందకు ఉన్నాయి కదా, ఎదగలేదు ఇంకా.
నూరు వరహాలు ఉన్నాయి, అన్నీ. మందారం పువ్వు అండి, ఒక్కటే పూసింది. ఇవంతా ఎండ నుంచి ఇక్కడికి పెట్టారు సేఫ్టీ కోసం. మొత్తం ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉందని అన్నిటికీ ఇక్కడ పెట్టేసి నెట్టి కట్టేశారనమాట. దానికి చెత్త అవి మళ్ళీ మొక్కల్లో పడతాయి, ఇబ్బంది అవుతుంది కదని. మై ఫేవరెట్ బొమ్మ. అండ్ ఇది కార్ వెళ్ళే గేట్ అండి, పెద్దది. ఇవి మొత్తం బయట కూడా లాన్ కింద చేయించి చాలా బాగా చేశారండి. మొత్తం ప్లాంట్స్ ఇక్కడ కూడా చాలా అందంగా పెట్టారు. చూడండి, సీతమ్మ వారి ఇవి తలంబ్రాలు, ఒక పక్కన నందివర్ధనం, కిందేమో గట్టి, చాలా అందంగా ఉంటాయండి. ఇది మాది కాదండి, మా సార్ వాళ్ళది.